అన్నం పెట్టేటోడికి సున్నం పెడుతూ పొరుగున ఉన్న మహారాష్ట్రకు యూరియాను తరలించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఆదిలాబాద్లోని హకా సెంటర్ అధికారులు మహారాష్ట్ర ఫెర్టిలైజర్ షాప్ యజమానితో కుమ్మక్కై తెలంగాణకు చెందిన యూరియాను మహారాష్ట్రకు తరలించడంతో రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా రైతులకు సరిపడా యూరియా అందక ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే అధికారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. అక్రమాలను ప్రోత్సహించే అధికారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఈ అంశంపై ఏఐకేఎంఎస్ నాయకులతో ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటలు సాగు చేస్తున్న రైతులకైతే యూరియా కష్టాలు అయితే తప్పడం లేదు. ఇప్పటికే గత వారం రోజులకు కూడా పూర్తిగా ఇటు ప్యాక్ సెంటర్ల వద్ద కానీ డీసీఎంఎస్ సెంటర్లో యూరియా పూర్తి స్థాయిలో కొరతగా ఉండడం, ఇటు డీసీఎంఎస్ సెంటర్లో కూడా యూరియా లేదంటూ కూడా బోర్డులు పెట్టడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరత కృత్రిమంగా సృష్టిస్తూనే ఇటు మహారాష్ట్రకు తరలిస్తూ పట్టుబడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దీంతో రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా సీజన్ ప్రారంభమై నెలనేర అవుతున్నా కూడా ఇప్పటికీ రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మనతో మాట్లాడడానికి రైతు సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా గత 10 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా రైతులకు యూరియాపై అంత పెద్ద ఇబ్బందులు అయితే పడే సందర్భం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ రైతులు కూడా యూరియా కోసం క్యూ లైన్లో పాస్బుక్లు పెట్టడం కానీ చెప్పులు పెట్టే పరిస్థితి కాడికి వచ్చింది. ఎట్లా చూస్తారు మీరు? రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో ఉన్న పరిస్థితి ఏదైతుందో రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులతో కుమ్ముక్కైపోయి మొత్తంగా ఈ ప్రభుత్వం వ్యాపారస్తుల మీద ఎటువంటి నిఘా పెట్టకపోవడం వల్ల ఈరోజు రైతులకి ఆ కష్టాలు ప్రారంభమైనాయి. రైతులు పంటలు మంచిగా అంటే వర్షాలు పడ్డాయి, పంట సాగించుకోవచ్చు అని చెప్పి మొత్తంగా రైతులందరూ పొలాలలో దుక్కులు దున్నుకొని నాట్లేసి మందుల కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ ప్రభుత్వం రైతు పక్షపాతిని ఒక పక్క చెప్పుకుంటూనే రైతులకు ద్రోహం చేస్తూ ఉన్నది. వ్యాపారస్తులకు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కోటా కేంద్రం ఇయ్యలేదు అని చెప్పేసి కేంద్రం మీద నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వాలనే సంగతి దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. మేము రైతాంగాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, కొట్లాడకపోతే ప్రశ్నించకపోతే మన బతుకులు బాగుపడాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ స్టాక్ పాయింట్లకు వెళ్ళి యూరియాని దొంగతనాన వేరే రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారో ఆ పట్టుబడ్డ సంగతి మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడున్న మొత్తంగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. రైతాంగం మొత్తంగా ఆయా స్టాక్ పాయింట్ల దగ్గర ఖచ్చితంగా నిలదీసి మన సాధించుకునేంత వరకు పోరాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రెండు కూడాను ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి. స్టాక్ ఉన్నటువంటి యూరియా డిఏపికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో వేరే జిల్లాలో కూడా మన దగ్గర నుంచి తరలించినటువంటి పరిస్థితి. దీంట్లో ఏంటంటే సూటిగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి డీలర్లు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు కుమ్మక్కై కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికి ఇదొకటి కుట్రపూరితంగా జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు ఏమో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఇవ్వడానికి ఏమో సరిపడా యూరియా లేదనేసేమో అధికారులు చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా హకా సెంటర్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్నటువంటి 2 లారీల లోడ్లకు సంబంధించిన యూరియా బస్తాలను పట్టుకున్నారు. 5గురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఎట్లా చూస్తారు? దీంట్లో అధికారులు ఉన్నారు, డీలర్లు ఉన్నారు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఉన్నారు. అంటే అధికారులు పూర్తిగా వాళ్ళతోటి లాలుచి పడి ఇటువంటి ఘటనలు చేస్తున్నారు అనుకోవచ్చా? మేమంటున్నాం, వాస్తవానికి వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే రైతాంగానికి సరిపడా ఏదైతే యూరియా కానివ్వండి, ఇతర ఎరువులు కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు ప్రతి ఒక్క రైతుకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులది. కానీ ఏం జరుగుతూ ఉందే, వాస్తవానికి యూరియా వచ్చినా ఇంకేదైనా ఇతర ఎరువులు వచ్చినా ఆకాశ్ సెంటర్కి వస్తున్నాయి. ఆ సెంటర్కి వచ్చిన తర్వాత ఎన్ని బస్తాలు వచ్చినాయి, ఎంతమంది రైతులకు సరిపోద్ది అనేది ఎక్కడ కూడా ప్రకటించట్లేదు. ఒకటి. రెండోది, యూరియా బస్తాలు వస్తున్నప్పుడు ఒక ఎకరానికి ఒకటే బస్తా ఇస్తామనడం అది సరి అయింది కాదు. రైతుకు ఒక ఎకరానికి ఒక బస్తా ఎక్కడ కూడా సరిపోదు. వాస్తవానికి రైతాంగానికి సరిపడా ఏదైతే ఎకరాకి ఎన్ని బస్తాలు సరిపోవాలో అన్ని బస్తాల యూరియాని సరఫరా చేయాలి. చూడొచ్చు, ఇటు రైతు సంఘాల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతే రాజని మాటలు చెప్తున్నారు తప్ప రైతుకు సరిపడా యూరియా అందించిన దాఖలాలు అయితే లేవు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా
ఎప్పుడూ ఈ నిత్యం కూడా ఎక్కడికక్కడ యూరియా బస్తాలు మహారాష్ట్రకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు ఏకంగా రైతులే పట్టుకుంటున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రైతులకు సరిపడా యూరియానైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంపిణీ చేసిన దాఖలాలు లేవు, కానీ రైతులకు ఇక్కడ అందించాల్సిన యూరియా బస్తాలు మహారాష్ట్రకు తరలి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా జిల్లా స్థాయి అధికారి కలెక్టర్తో పాటు ఇటు స్థానిక నేతలు కూడా రైతులకు భరోసా కల్పించాలి. రైతులకు సరిపడా యూరియా ఇచ్చి పంటలు సాగు దిశగా చర్యలు తీసుకోవాలి. లేదనుకుంటే మాత్రం రానున్న రోజుల్లో కూడా ఇటు రెండు కేంద్రంలో ఉన్న బీజేపీకి కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పేరుకు మాత్రం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి వసతులు కల్పించడంలో కానీ రైతులకు కావాల్సినటువంటి అన్ని ఫలాలను ఇటు మౌలిక సదుపాయాలను అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ కూడా ఇటు రైతు సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని మానుకోవాలి, రైతులకు సరిపడా యూరియా బస్తాలు ఇచ్చి పంటలు సాగు దిశగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.